మరోవైపు డ్రగ్స్ కి సంబంధించి తమ కంటే మీడియాకే ఎక్కువ తెలుసన్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు. పరిశ్రమలో 10 మంది తప్పు చేస్తే అది పరిశ్రమ మొత్తం చేసినట్టు కాదని చెప్పారాయన. ప్రజలు సినిమాని వినోదంగా చూస్తున్నారే తప్ప సినిమాని చూసి ఎవరు చెడిపోరని విజయవాడలో దిల్ రాజు వ్యాఖ్యానించారు. తెలుసు, నాకు అంతే తెలుసు. సో ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక సెలబ్రిటీస్ ఉండేది. సో న్యాచురల్గా ఏమవుతుంది, మీకు ఇప్పుడు సెలబ్రిటీస్ ఏదైనా జరగగానే ముందు అన్నిటికంటే ఉత్సాహంగా చూపించేది మనమే, మన స్నేహితులే. మీడియానే ముందు దాన్ని సో మీడియా కంటే ఎక్కువ మాకేం తెలియదు. మాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఏముంది అనేది మీడియా దగ్గరే ఉంది, మీడియా వాళ్ళకే తెలుసు. ఇండస్ట్రీ అంటే ఒక 10,000 మంది జనాలు ఉండే సినిమా ఇండస్ట్రీ, రైట్? కొంతమంది ఉన్నారంటే 5-10 మంది ఉండుంటారు. ఎంత పర్సెంటేజ్ అది లేనిది ఎక్కడ లేదు. సినిమా అనేది గ్లామర్ కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి. దాంట్లో 5-10 మంది ఉంటుంది, మొత్తం ఇండస్ట్రీ ఉన్నట్టు కాదు. సో ఒక మనిషి చెడిపోవాలనో బాగుపడాలంటే ఒక సినిమా ద్వారా జరగదండి, అది అర్థం చేసుకోండి. మరి ఇన్ని మంచి సినిమాలు వచ్చినప్పుడు కుటుంబాలు ఎందుకు బాగుపడట్లేదు? శతమానంలో తీసాము, పేరెంట్ వీళ్ళ చూడండి చూస్తున్నామా? ఎవరి జీవితాలు వాళ్ళవి. సినిమా అనేది మీకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అంతే సినిమా. దాన్ని దయచేసి సినిమా వల్ల పాడవుతారని మట్టుకు ఎప్పుడు చెప్పకండి. సినిమా వల్ల పాడవ్వరు జనాలు. ఇవాళ అంటే సోషల్ మీడియా మీరు అబ్జర్వ్ చేయండి, నన్ను అప్పుడప్పుడు చూస్తుంటే ఏడుపు వస్తుంది. 100% చేస్తారు. క్యాంపెయినింగ్ చేస్తామన్నారుగా, మన ప్రెస్ మీట్లు అదేగా చెప్పింది సురేష్ బాబు గారు, అరవింద్ గారు అందరూ కూర్చుని ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తాము, ఇది క్యాంపెయినింగ్ చేద్దాము, దిస్ ఈజ్ ద రాంగ్ ఫర్. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా వాడుతుంటే తప్పు, అది వాళ్ళ హెల్త్ పాడవడం కాక సొసైటీకి కూడా మంచిది కాదు.